ఒకప్పుడు అరణ్యపురం అనే ఊరిలో అన్విత అనే తెలివైన అమ్మాయి ఉండేది. ఆమెకు కథలు, మాయాజాలాలు, పురాణాలు చదవడంలో ఎంతో ఆసక్తి. ఒకరోజు ఊరి పాత గ్రంథాలయంలో పుస్తకాలు చూస్తుండగా ఒక పాత పుస్తకం దొరికింది. దానిపై అదృశ్య ద్వారం అని రాయబడి ఉంది. ఆమె పుస్తకాన్ని తెరిచి చదవగానే ఓ వెలుగు వచ్చి ఆమెను మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. అక్కడ అన్ని వింతలు, మాట్లాడే జంతువులు, ఎగిరే పర్వతాలు, వంగి నడిచే చెట్లు. ఈ లోకంలో ప్రజలు కాళిదాస్ అనే దుష్టమాంత్రికుడి బాధలతో బాధపడుతున్నారు. అతను వెలుగు అనే శక్తిని కాపాడుతూ అందర్నీ చీకట్లో ఉంచుతున్నాడు. అన్విత అక్కడి ప్రజలతో కలిసి ధైర్యంగా ముందుకు సాగింది. ఆమెకు అక్కడి మాయ ప్రపంచంలో తాత మనవడు అయిన వేదాంత్ అనే వీరుడు తోడయ్యాడు. అన్విత తన తెలివితేటలతో, పుస్తకాల ద్వారా తెలుసుకున్న మంత్రాలతో మాంత్రికుడి కోటలోకి ప్రవేశించి ఆ శక్తిని బయటకు తీసుకొచ్చింది. చివరికి కాళిదాస్ను ఓడించి వెలుగును ప్రపంచంలోకి తీసుకొచ్చింది. తరువాత మాయ ప్రపంచం ఆమెకు తిరిగి వెళ్లే ద్వారాన్ని ఇచ్చింది. కానీ అన్విత మళ్లీ మాయలోకాన్ని విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె అక్కడ కొత్త గ్రంథాలయంలో పనిచేస్తూ ఇంకా ఎన్నో శక్తివంతమైన రహస్యాలను అన్వేషించసాగింది.